Generally, any Indian kid, if you ask them what you want to be, క్రికెట్. they would say cricketer, actor. So you got both of those aspirations in you. రాయుడు చిన్నప్పుడే అంటే మేము ఆడే టైంలో రాయుడు అంటరా, వస్తున్నాడు అంటరా, మామూలుడు కాదంటరా ఇలా చెప్పుకునేవారు. Yeah, he's the next Tendulkar. నెక్స్ట్ టెండూల్కర్ టీంలోకి వచ్చి చాలా చాలా పీక్ ఎక్స్పెక్ట్ అంటే ఇంక నెక్స్ట్ సచిన్ అనే అనేవారు అందరూ. నేను నీ వికీపీడియా ప్రొఫైల్ చదివాను. ఇట్ సేస్ దట్ యూ ప్లేడ్ అండర్ 19 క్రికెట్ ఫర్ ఆంధ్ర క్రికెట్ బోర్డ్. వాట్ ఇయర్స్ వర్ దిస్? అంటే కాలేజ్ టైం, వాట్ ఐ మీన్ కాలేజ్ టైంకి సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇంకా అర్థమైపోయింది, ఆగిపోయింది అప్పటి నుంచి ప్రయత్నం. ఓకే. 2002, 2003 వరకు ఇట్ వాస్ అ డిఫికల్ట్ టైం బికాజ్ యువరాజ్ సింగ్ అప్పుడే వచ్చాడు, డెబ్యూ చేశాడు. యువరాజ్ సింగ్ వచ్చాడు. సో అంబట్టి రాయుడు గారు ఉన్నారు ఆ టైం. అంబట్టి రాయుడు హైదరాబాద్ లో. హైదరాబాద్ ఏదో ఇష్యూ వచ్చి మేము బయటకు, తర్వాత ఆంధ్ర కూడా వచ్చారు ఆయన కొంత రోజులు, మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళారు. కాకపోతే రాయుడు వాళ్ళు ఐపీఎల్ లాగా ఇంకొకటి ఐసీఎల్ ఫస్ట్ దానికి మొదలైంది. అగ్నెస్ట్ కపిల్ ఈ బ్యాచ్ అంతా అప్పుడు ఇదయింది. అది ఆగిపోయాక రాయుడు కూడా ఐపీఎల్కి వచ్చాక మళ్ళీ ఛాన్స్ వచ్చి మళ్ళీ ప్రూవ్ చేసుకుని మళ్ళీ టీంలోకి వచ్చి అసలు రాయుడు చిన్నప్పుడే అంటే మేము ఆడే టైంలో రాయుడు అంటరా, వస్తున్నాడు అంటరా, మామూలుడు కాదంటరా ఇలా చెప్పుకునేవారు. నెక్స్ట్ టెండూల్కర్ ఫైట్ ఎక్కడ అంటే హైదరాబాద్ అంటే కాదు, ఎవడో గుంటూరు, మన సైడ్ ఓకే ఇలా ఉండే కాన్వర్సేషన్లో. అప్పుడు రాయుడు మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. యంగ్ టీంలోకి వచ్చి చాలా చాలా పీక్ ఎక్స్పెక్టేషన్ అంటే ఇంక నెక్స్ట్ సచిన్ అనే అనేవారు అందరూ. Sports Star lo I used to read articles about Amati Rayudu saying the next Tendulkar is here. That's actually a curse, you know. Whomever they say next Tendulkar, next Kapil Dev, Papa. But ee cinema Jersey cinema chusi I felt a little bit like it is Amati Rayudu's story because he's also fighting all the time and except the minus the health. I felt that. No, but can we guess whether he was batsman or bowler? ఎవరు మీరు గెస్ చేయండి. Batsman. Yeah. Sure. Reason? Because all actors are batsmen. Atlantava. Extroverts generally they like being in the limelight. Directors and bowlers. Spinner all-rounder. Okay, what were you? నేను లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్. బౌలింగ్లో క్రెడిట్స్ ఎక్కువ వచ్చినాయి కాకపోతే నా బ్యాటింగ్ ఇష్టం. ఓకే. 2 ఓకే. 2 డౌన్ లెఫ్ట్ ఆర్మ్ పేస్ ఓపెనింగ్ బాల్. అదే లెఫ్ట్ హ్యాండ్ మనోజ్ ప్రభాకర్ రైట్ మనోజ్ ప్రభాకర్. అప్పుడు టీంలో అప్పటిదాకా వచ్చిన వాళ్ళలో రవిశాస్త్రి, వెంకటపతిరాజు, గంగూలీ లెఫ్ట్ ఆర్మ్ బ్యాటింగ్, రైట్ హ్యాండ్ బౌలింగ్. అక్కడ వరకు అది వెరైటీ. తర్వాత ఇప్పుడు వచ్చే అంటే ఇంకా 2009-10 నుంచి చాలా మంది రకరకాలుగా ఈ ఫ్లిప్లో చాలా మంది వచ్చారు. కరెక్ట్. No, but so generally you're right-handed. No, left hand. You're left-handed. రైటింగ్ ఒకటే రైట్. అంటే రైట్ తో రాసినా లెఫ్ట్ తో రాసినా ఒకలాగా ఉంటున్నా రైటింగ్. కొంచెం కష్టం. మ్యాక్సిమం మీరు ఇంపార్టెంట్ అర్థం చేసుకోవాలంటే ఏ మెడికల్ షాప్కి వెళ్ళాలి, అక్కడ కూడా అర్థం కాకపోవచ్చు, బట్ ట్రై చేయొచ్చు. ఓకే. మా టైంలో జనరలీ ఎనీ ఇండియన్ కిడ్ ఇఫ్ యూ ఆస్క్ దెమ్ వాట్ యూ వాంట్ టు బి, క్రికెటర్. దే వుడ్ సే క్రికెటర్, యాక్టర్. సో యూ గాట్ బోత్ ఆఫ్ దోస్ ఆస్పిరేషన్స్ ఇన్ యూ. అచీవ్ టు సమ్ లెవెల్. నేను సేమ్ క్రికెట్ అనేవాడిని, అందరినీ చిన్నప్పుడు క్రికెట్ అనేవాడిని. అంటే ఇన్ని ఆపర్చునిటీస్ లేవు అప్పుడు, బట్ అయినా క్రికెట్ అనే ఇది ఉండేది. మెయిన్ అది సచిన్ వల్ల ఇన్ఫ్లుయెన్స్. అది ఇంట్లో పెద్దోళ్ళు వాళ్ళు వీళ్ళు ఎవరన్నా సరే సచిన్ బ్యాటింగ్ అవుతున్నంతసేపు టీవీ ఉంటుందా, అవుట్ అయిపోయి ఆఫ్ చేసేవారు. అంత ఇది స్టార్టింగ్ స్టేజ్ అది, పిచ్చెక్కి పోవటం. అప్పుడు దాకా మనం ఎక్కువ గవస్కర్ వాళ్ళందరూ రేడియోలో వినేవారంట. ఎప్పుడు రేడియో పెట్టినా గవస్కర్ ఇస్ బ్యాటింగ్ అనేవారంట. ఎవడరా గవస్కర్ పొద్దున్న మొదలెడితే సాయంత్రం వరకు ఆడుతున్నాడు, గవస్కర్ అంటే ఒక ఇది అనే ఇమేజ్ తెలియకుండా చూడకుండా క్రియేట్ అయింది. బట్ సచిన్ వచ్చిన తర్వాత టీవీలో అవి 90sలో మంచిగానే వచ్చినాయి. చూడటం సచిన్ నేరా స్టార్ట్ అయ్యాక అందరూ ఏమవుతామంటే క్రికెట్ అంటే ఆల్మోస్ట్ దాన్ని ఏమంటారు, అంబిడెక్స్ట్రస్ సవ్యసాచి.
Sachin also writes with left hand, bats with That's the right hand. right hand. Ball also with. Bowls with left hand. Oh, Yeah. okay. But left arm fast bowlers actually had good scope, man. India never has left arm fast bowlers ఎక్కువ. అవును అప్పుడు ఇర్ఫాన్ Irfan, Irfan had come, correct. ఇర్ఫాన్ జహీర్ ఖాన్ ఇద్దరు కూడా మంచిగా ఇర్ఫాన్ అలా డైరెక్ట్ వచ్చాడు అండర్-19 వరల్డ్ కప్ లో గంగూలీ చూసి ఎవడని చెప్పి డైరెక్ట్ తీసుకొచ్చి ఇంటర్నేషనల్ ఆడిచ్చాడు, వర్క్ అయిపోయింది. Correct. So who were your idols? Wasim Akram? రాహుల్ ద్రావిడ్, వాసిం అక్రమ్ ఆబ్వియస్లీ అప్పుడు స్టార్టింగ్ అంటే పాకిస్తాన్ ఇవన్నీ మనకు అప్పుడు తెలియదు కదా. వసీం అక్రమ్ చాలా ఇష్టం. అండ్ ఇమ్రాన్ ఖాన్ ఆడుతుంటే ఒక తెలియని ఇది వచ్చి తర్వాత పాకిస్తాన్ అని తెలిసి ఇదంతా స్పోర్ట్స్కి నేను అది పట్టించుకున్నాను. మన ఇండియాలో ఉంటే కపిల్ దేవ్ లాస్ట్ మ్యాచ్ నాకు ఇంకా గుర్తుంది. అవునా? గుర్తుంది. కపిల్ దేవ్ లాస్ట్ మ్యాచ్లోనే సచిన్స్ ఫస్ట్ సెంచరీ అనుకుంటా ఆస్ట్రేలియా మీద అనుకుంటా. ఓకే, అంతే అనుకుంటా. తర్వాత రాహుల్ ద్రావిడ్, ఇప్పటికీ రాహుల్ ద్రావిడ్.